హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం శంకర్ ఏమన్నా చాలా బాధలో ఉంటున్నాడు, ఓటములు ఎక్కువైపోతున్నాయి. కానీ మనం ఏమన్నా మంచి ఫామ్లో ఉన్నాము, గెలుపులు మనకు ఎక్కువైపోతున్నాయి. కానీ అయినా సరే గెలుపోవడం సహజమని మన బాలశంకర్ ఎప్పుడు చెబుతుంటాడు కదా. మనం పొంగిపోవట్లేదు, మనం ఆలోచిస్తున్నాం. బాలశంకర్ కూడా కుంగిపోవట్లేదు, అతను బాగానే ఉన్నాడు. ఈరోజు మనం బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి ఈరోజు మనం విశ్లేషించుకోతున్నాం. మన బాలశంకర్, అదే బాలశంకర్ కమాన్ వస్తున్నాడు బాబు, సెట్ చేసుకోవద్దా ఏంది అన్ని సింగిల్ హ్యాండ్ మీద శ్రీనివాస్. ఓకే బాలశంకర్. ఎస్. సో శ్రీనివాస్ కి మధ్య వాడు చెప్పినట్టుగా గెలుపులు ఎక్కువైపోయినాయి. అనగా కొంచెం గెలుపుతో పాటు కూడా వినయం కూడా పెరిగింది మిత్రమా. వినయం పెరగల అంటే ఇక్కడ అన్నీ ఉన్న ఇస్తారా అణిగిబడి ఉంటుంది అంటే ఏమి లేదు, ఎగిరి పడుతుంది అంట. అర్థం తెలుసా మీకు? అంటే ఏదైనా ఒక పేపర్ అన్నప్పుడు దాన్ని బరువు పెట్టామనుకోండి, ఎంత ఫ్యాన్ కాలు కొట్టినా కానీ అది ఎగరదు అనమాట. అంటే ఏ బరువు లేకపోతే అది కూడా కొట్టుకుంటా ఉంటది. ఫస్ట్ మనోడికి ఏంటంటే ఏ బరువు లేదు కదా, అందుకని ఏంటంటే కొద్దిగా అణిగిబడి ఉంటాం. మనం ఏది ఓదమంటావా? చూసావా అసలు కదలలే, చూసావా అణిగిమణిగా ఉన్నాను మిత్రమా. అంటే దాదాపు 75 కేజీలు ఉంటాడు కదా మనడు, ఏం కదులుతాడు మరి. ఇందాక ఎగిరేమని అన్నారు కదా మిత్రమా. నేననేది రెండు భాషలు ఉన్నాయి. ఒకటి ఇస్త్రా అనే ఒక భాష ఉంటది, రెండో భాష వచ్చేందంటే గెలుపు అహంకారం తలకెక్కిద్దనమాట. సన్ రైజర్స్ చూసుకుని విర్రవిగాడు, వాళ్ళు కొట్టిన తప్ప భూమి మీదకి వచ్చి ఇప్పుడు వరుస విజయాలు. పాప మిత్రమా, వాళ్ళని వదిలేయకూడదు. ఎందుకు పద్దాకాలం తలుచుకొని వాళ్ళని ఎగుతుంటే. ఎందుకంటే ఒక్క విషయం అండి, నేను తెలుగు వాడిని, ఆంధ్ర జట్టు గెలవాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. నేను అస్తమానం ఏంటంటే అందరిని ఓడించి గెలవమని కాదు, అట్లీస్ట్ పోరాడి ఓడాము అని ఉంటే బాగుంటది. అట్లా కాకుండా చేతులు తీసి దాంకున్నాము అంటే సరే, దాని గురించి మనకి ఎందుకు. ఈ రోజు మ్యాచ్ గురించి, ఈ రోజు మన మ్యాచ్ ఏంటి మనం ప్రిన్స్ వర్సెస్ ప్రిన్స్, కింగ్ వర్సెస్ ప్రిన్స్. తెలియదు కదా నీకు, తెలియదు కదా నీకు, అర్థం కాదు కదా. అవును. బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. బెంగళూరు వర్సెస్ అంటే ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు. తెలిగిందా? చెప్పు. అంటే ఆల్మోస్ట్ ప్రిన్స్ మహేష్ లాగా ఉంటాడు మావాడని చెప్పాను కదా గుజరాత్. సో నువ్వు ఇలా ఆలోచించావా? సినిమాల గురించి కాదు మిత్రమా, కాస్త క్రికెట్ గురించి కూడా. క్రికెట్లో మన ఇండియాలో కింగ్ అని ఎవరిని అంటారు తెలుసుగా? తెలుసు. ఎవరిని? విరాట్ కోహ్లీ. అట్టాగే మామూలుగా గుజరాత్ శుభ్మన్ గిల్ని ప్రిన్స్ అంటారు. అవును, ప్రిన్స్. అరే ఒరిజినల్ వచ్చేసింది సార్, నేను చెప్పేది అది వచ్చిందిగా. అదే అంటే అది మన మహేష్ బాబు ఆటల గురించి కాదు. ఓకే. మామూలుగా కింగ్ అని కోహ్లీని అంటారు, అట్టాగే ప్రిన్స్ అని మన శుభ్మన్ గిల్ అంటారు. అందుకని ఈరోజు మనం కింగ్ వర్సెస్ ప్రిన్స్, అది జరిగేది బెంగళూరు స్టేడియంలో. ఓకే, బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. కానీ ఆ బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది ఈరోజు. కానీ ఇంతవరకు బెంగళూరు వాళ్ళు పాపం టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వరకు టేబుల్ టాపర్ వాళ్ళే. 2 మ్యాచ్లు ఆడారు, 2 మ్యాచ్లు గెలిచారు. ఇక వాళ్ళ స్టేడియంలో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ సుడి ఏ రకంగా ఉంటుందో మిత్రమా మనకు మాత్రం తెలియదు అయ్యా. ఎందుకంటే వాళ్ళలో 50-50 అన్న ఉండాలి స్టేడియంలో, వాళ్ళ 50-50 కాదు, 30-70 ఉండిద్ది. సొంత స్టేడియంలో గెలవలేరు మిత్రమా. అది కాకుండా దరిద్రం ఎలా ఉండిద్ది అంటే, ఇంతకుముందు గత సీజన్లో వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్లు జరిగింది బెంగళూరులో. ఒక మ్యాచ్లో అయితే కోహ్లీ మన కింగ్ సెంచరీ చేసి భారీ స్కోర్ చేశాడు. ప్రిన్స్ ఏమో తక్కువ తిన్నాడా? యువకుడు ఉత్సాహం సెంచరీ చేసి చేజ్ చేశాడు. అలా ఉండిద్ది బెంగళూరు సైడ్. ఇప్పుడు వరకు బెంగళూరు టాప్ పొజిషన్లో టేబుల్ టాపర్గా ప్రజెంట్ 2 మ్యాచ్లు ఆడి 2 విజయాలు సాధించి 4 పాయింట్తో టేబుల్ టాపర్గా ఉంది. గుజరాత్ 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయి 5వ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈరోజు జరిగే మ్యాచ్తో ఎవరు ముందుకు వెళ్తారో, కొంచెం ఎవరు వెనకడికి వెళ్తారో చూస్తాం. ఇదంతా జరగాలంటే వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ ప్రారంభం అవ్వాలంటే ఏం చేస్తారు? ఎవరు? జట్టు ఆట. ఇప్పుడు క్రికెట్ జట్టులో మ్యాచ్ ప్రారంభానికి ఏం చేస్తారు మిత్రమా? టాస్ వేసుకుంటారు. మనం ఏం చేస్తాము? మరి అంటే టాస్ వేయాలంటే ఇక్కడ అంతా చుట్టూ కాలం ఉంది కదా, మనం ఏదో రాయి మీద ఉంచారు. ఎలా ఏదో అట్టయి మిత్రం, చేతుల్లో అట్టయి. చేతులు వేద్దామా? చిన్నప్పుడు వచ్చి ఓ మాట బాగా అలవాట్లేండి మనకి, అందువల్ల చేతులు ఎందుకు మిత్రమా ఇవన్నీ ఇప్పుడు చిన్న దానికి వాటి పెట్టుకుందాం మిత్రమా. పెట్టుకుందాం. ఎందుకంటే మనం చేసిన పనులన్నిటికీ. అవును, 116 కదా నాకు ఇచ్చావు, ఇదే 2 రూపాయలు వచ్చింది అంటే చిల్లర లేదులే మిత్రమా. రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాడు, 117 ఇచ్చాడు నాకు. అంటే మంచి దయాగుణం కలిగిన వాడు. సరే అదేది నాకు రాదు, అది మీరే చేయండి. నేను ఎప్పుడన్నా వేసి ఉంటే నాకు తెలిసేదమ్మా, అది నాకు తెలియదు కదా. అచ్చుమ మాటలు మీరు ఎక్స్పర్ట్ కాబట్టి.
అయ్యా ఆ. నువ్వు టాస్ కూడా చేయి మూసేసాయి, తర్వాత చెప్తాను. ఇటు తిప్పు. బొమ్మ. ఇది ఇక్కడ ఇప్పుడు బొమ్మడాలి నాకు. ఆహా. రియల్గా అయితే అండి ఇటు తిప్పున్నప్పుడు ఖచ్చితంగా అది బొమ్మే పడింది. వెనక తిప్ప చూసావా అంటే నా కర్మ కన్ను కొట్టింది అనమాట. నీకు లేదు మిత్రమా, నీకు సుడి ఎలా తిరుగుతుందంటే నేను కరెక్ట్గా పద్ధతికి ఇలా పట్టుకున్నా. బొమ్మ అని చెప్పినట్టు నీదే టాస్ కదా, మళ్ళీ ఇటు తిప్పు అన్నావు. ఎందుకు నాయన ఇట్లా తిప్పించావు దేనికి నాయన? ఎప్పుడన్నా ఇట్లా పెడితే ఇట్లా వేసినోడు ఇట్లా పెడతాడు, ఇట్లా తిప్పమంటారా? అంటే ఇక్కడ నీకు విషయం అర్థం కావట్లా. మీరు ఒకసారి వినాలి, ఎందుకంటే మనోడు ఏంటంటే ఓటమిని భరించే అంత స్థితిలో లేడు. ఎందుకంటే నేను న్యూట్రల్గా ఉంటా. నాకేంటంటే జయాపజయాలు దైవదినాలు, దేవుడు ఏది అనుగ్రహిస్తే దాన్ని మనం వెళ్ళిపోవడం సహజం. కానీ మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మ్యాచ్ని ఓన్ చేసుకోవడం అలవాటు. అంటే చూస్తూ ఉంటాడు కదా, ఎమోషన్ ఫీల్ అవుతుంటాడు. సో దాని కారణంగా ఏంటంటే టాస్ ఇది ఏం కాదు, అది బొమ్మడితే నాకు తెలుసు. తిప్పామనుకో బరుసు వచ్చింది కదా, అప్పుడు ఆల్మోస్ట్ మ్యాచ్ వాడికి ఆ టాస్ అన్నా ఇచ్చామనుకోండి అంటే సరే. శ్రీనివాస్ మరీ వంగి ఉండాము కానీ ఇంకా వంచబాండు మిత్రమా, ఏదట వంగి ఉన్న వంగనండి ఇంకా మరీ ఇంకా ఉంచారనుకోండి మరీ కింద చేపలు కూడా ఉన్నాయి. అవి మనం చూసి నవ్వుకుంటారు, ఎందుకు నేను పెనుకోవాలా? ఓకే, టాస్ నేను గెలిచాను కదా, ఇది ఒక పెద్ద సమస్య అండి. నా నిజంగా అసలు ఎంత సమస్య అంటే ఇప్పుడు వచ్చాడు నిన్న నన్ను పెట్టాడు ఎరకాటంలో. నాకు నిన్న 2 మ్యాచ్లు నేను గెలిచినవి, రెండిట్లో నీకు ఏది కావాలో తీసుకున్నాడు. ఈ రోజు మనోడు కూడా ఆల్రెడీ ఒకటి గెలిచే ఉన్నాడు. చెప్తున్నాను, మీకు ఆల్రెడీ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి మీరేదో ఎక్కువైపోతుంది మిత్రమా, బాగా ఎక్కువైపోతుంది అనుభవం. లెంత్ కూడా ఎక్కువ అవుతుంది, త్వరగా కానీ. సర్లే, మాది గుజరాత్ టైటన్స్ మిత్రమా. నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశానండి, మా ప్రిన్స్ లాగేసుకుంటాడు అనుకున్నాను. అనుకున్నట్టుగానే ప్రిన్స్ లాగేసుకున్నాడు. కానీ బెంగళూరు జరుగుతుంది, చరిత్ర తిరగలాగిపోతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో కూడా సొంత స్టేడియంలో కొంతమంది ఓడిపోయారు, కానీ సొంత స్టేడియంలో ఇప్పుడు బాగా గెలిచారు. కాబట్టి డెఫినెట్గా సాయంత్రం పూట బెంగళూరు సూపర్ డూపర్ గా ఆడతారండి. ఎందుకంటే ఆయన సెంచరీ కొట్టినా ఓడిపోయాడు, ఈయన సెంచరీ కొట్టినా ఓడిపోయారు, కానీ ఓవరాల్ గా మ్యాచ్ గెలిచేసుకో. అంజయ్ బాగా అబ్జర్వ్ చేయి, నన్ను ఎలా ఎరకాటంలో పెడుతున్నాడు, ఎలా నన్ను మౌల్డ్ చేసి నన్ను ఓడిస్తున్నాడు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక రోజు నేను లాక్కొస్తా. వీడికి నువ్వేంటో నీ టాలెంట్ ఏందో నీ ముందు ఇటు జుజుబైన సంగతి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా రారా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం మీద ఏందంటాడు. ఏ అంజీ రా చూసుకుంది, నీ ప్రతాపము నా ప్రతాపము చెరువు గట్ల మీద అంటాడా. జట్టులో మార్పులు ఏం జరిగాయి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు? కొత్త వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 25 నెంబర్స్ ఆల్రెడీ పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళని రొటేషన్ పద్ధతిలో చేసుకుంటా ఉంటారు. బయట వాళ్ళ నుంచి ఎవరు తయారు అంటే నేనేది ఇప్పుడు నిన్న ఒక జట్టు ఆడింది, ఆ జట్టులో నుంచి మార్పులు ఏమైనా జరుగుతుంటాయా లేదా కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళని? మార్పులు అంటే మనకి మ్యాచ్ ప్రారంభం ముందే కదా మనకు తెలిసేది, పొద్దున్నే మనకు చెప్పరు. టాస్ వేసినప్పుడు వాళ్ళు పేపర్ ఇస్తారు, దాని మీద ఆ పేపర్ లో అంటే ఆ టీము ముందు ఒక పేపర్ ఇస్తారు కదా, ఆ పేపర్ ని బట్టి ఉండిద్ది. మనం ఏమన్నా ప్రొడిక్షన్ చేయాలంటే కోహ్లీ ఏమన్నా ఈ రోజు ఆడబోతారు అట్టా అనుకోవడం తప్పించి ఏం లేదు. మీ బెంగళూరు టీం ఏముందలయ్యా, ఈ మధ్య బాగానే కొట్టిందిగా, అన్ని చేతిలోకి తీసుకొని వచ్చారు, అన్ని పెద్ద కష్టపడకుండా గెలిచారు. ఇంక మీ దాంట్లో ఏం మార్పులు ఉంటాయి, ఎటు ఇటుకి పోయి మేము మీకు విషయం తెలుసలేదు, మా బెంగళూరు జట్టు చెన్నై వెళ్ళి 17 సంవత్సరాలుగా గెలవనటువంటి ఒక్కసారి కుంజ బజాయించి వచ్చారు తెలుసుగా, అది మాత్రం మనడికి బాగా అదే మన మ్యాటర్ ఆఫ్. సరే ఓకే మిత్రమా, మీ బెంగళూరు గెలిచిద్దని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, మీ ఫ్రెండ్స్ కి మీ కింగ్ కి మా ఫ్రెండ్స్ అడ్డుకట్ట వేయబోతున్నాడని నేను అనుకున్నాను. ఎందుకంటే గతంలో జరిగినాయి మిత్రమా, ఈ గతంగా తెలుసా జరిగినాయి, ఏది జరిగినా ఎలా జరిగినప్పటికీ కూడా ఏంటంటే లాస్ట్ ఐపీఎల్ సీజన్ కి ఇప్పుడు జరిగే ఐపీఎల్ సీజన్ కి చాలా ప్రొడిక్షన్స్ తారుమారు అవుతున్నాయి. అది ఎక్కడ జరుగుతుంది ఏంటనేది ఎవడో తెలియదు, ఎందుకంటే అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. ఒకటి పిచ్చి స్వభావం కావచ్చు, లేకుంటే పిచ్చిలు వేసే వాళ్ళ యొక్క సందర్భం కావచ్చు. అది దాంతోపాటు ఇంకో విషయం కూడా ఏంటంటే ఆటగాళ్ళు కూడా ఏంటంటే సీనియర్ ఆటగాళ్ళు జూనియర్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. అంటే సీనియర్ ఆటగాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా వాళ్ళు ఆడలేదు. కారణం అంటే మనకు తెలియదు. ఒకవేళ నేను అనుకోవడం ఏంటంటే జూనియర్లకు ఎక్కువ ఛాన్స్ ఇస్తూ కొత్త రక్తాన్ని ఎక్కించడం కోసం, అంటే మనకి ఒక 5 రౌండ్లు 6 రౌండ్లు వెళ్ళేంత వరకు కూడా కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత నుంచి వీళ్ళకి ఒక అవగాహన వచ్చేది కాబట్టి అప్పటి నుంచి సీనియర్లే అన్న వాళ్ళ యొక్క ఆట తీరుని మెరుగుపరిచి ఇంకా బాగా చూపిస్తారని నేను అనుకుంటాను. నీకు ఇంకో విషయం చెప్తాను మిత్రమా, ఈ రోజు నుంచి 3వ రౌండ్ బిగిన్ అవుతుంది.
అప్పుడు 3వ రౌండ్కి వచ్చేసింది. అందరూ 2 మ్యాచ్లు ఆడారు, అన్ని జట్లు 2 ఒక పంజాబ్ తప్పనిచ్చి ఇప్పుడు పంజాబ్ ఆడతారు కాబట్టి పంజాబ్ తప్పనిచ్చి అందరూ 2 రౌండ్లు ఆడేశారు. ఇక ఈ రోజు నుంచి 3వ రౌండ్ బిగిన్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్ని 1వ రౌండ్ 2వ రౌండ్ 3వ రౌండ్ అన్నావు. అంటే ఇప్పుడు ఎన్ని రౌండ్ల దాకా ఈ మ్యాచ్లు ఉంటాయి? 14 రౌండ్లు అండి, 14 మ్యాచ్లు ఆడారు ఒక్కోళ్ళు 14 మ్యాచ్లు ఆడాలి. అవును, ఐపీఎల్ చిన్నదనుకున్నాయింది, ఇంత లాంగ్ ప్రాసెస్ మిత్రమా. మన ఫ్రెండ్షిప్ ఎంత ఊహ తెలిసిన కాంచి ఎంత లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందో అలాగే ఐపీఎల్ కూడా ఇంత ఉంది చెప్పుకోవాలంటే. అంటే 14 మ్యాచ్లు అంటే అసలు అది దీని గురించి సాయంత్రం నాకు కొంచెం క్లియర్ గా కొంచెం వివరించావు అనుకో. ఓకే, సో రేపు జట్టు 14 మ్యాచ్లు ఆడిద్ది. ఆ 14 మ్యాచ్ల్లో ఎక్కువ గెలుపులు గెలిచిన జట్టు టాప్ 4 నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. సో గుజరాత్ టైటన్స్ కూడా ఓకే, బెంగళూరు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బెంగళూరు కూడా గెలిచి ఆ గెలుపు చివరిలో గెలుపు అక్కడ అది ఇంకో అడుగైతే గెలుపనంగా అడుగు అట్ట ఆగిపోవాలని కోరుకుంటూ తొక్కుతానా. ఇప్పుడు ఇది ఉందనుకో మిత్రమా, ఇప్పుడు ఈ అడుగు ఇక్కడ వేసామనుకో మనం 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 వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. అవును, ఇట్లా వచ్చేసి అట్ట అయిపోతా పొరపాటు అట్ట పడిపోవాలని కోరుకుంటూ ఆ గెలుపు మాకు రావాలని కోరుకుంటూ, ఎందుకంటే బెంగళూరు మీద కూడా నిలబడి గెలిచి మనం ఇదైన వాళ్ళం, అందులో కింగ్ ఉన్నాడు, కింగ్ని ఉన్న ఫాలోయింగ్కి మనం కింగ్ ఓడిపోవాలని కోరుకున్నామంటే వాళ్ళు మనకి ఇంత పారు దొరుకుతారు అవసరమా? నేను ఓడిపోవాలని కోరుకోవటం లేదండి, మీరు కూడా నేను కోరుకుంటున్నాను మిత్రమా. ఈయన కోరుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు కింగ్ ఉన్నాడు, దాంతో పాటు ఆయన ఇప్పుడు కింగ్ కాదు ఎప్పటి నుంచో కింగ్. ఒక రకంగా చెప్పాలంటే సచిన్ రికార్డును తిరగరాయడానికి ఉన్న ఏకైక వ్యక్తి విరాట్ కోహ్లీ. ఆయన ఎక్కువసేపు గ్రౌండ్ ఉన్నాడు అనుకోండి, బ్యాటింగ్ ద్వారా చూస్తానికి ఏదైనా ఆసక్తి ఎక్కువగా ఉండదు కదా. నేను కోరుకునేది కదే, సాయంత్రం కూడా విరాట్ కోహ్లీ మామూలుగా ఆడదు, ఒక ఆట తీరు ఒక రేంజ్లో బెంగళూరులో చరిత్ర తిరగరాయిపోతున్నాం. బెంగళూరులో చరిత్రను తిరగరాయిపోతున్నాం. మా ఓన్ టీంలో వేరే విహారం అంటే ఎలా ఉంటుంది, ప్రిన్స్కి ఎలా వదిలే, ఎందుకంటే ఇది బాగోదు. ప్రిన్స్ అంటే ఇప్పుడు దాకా ప్రిన్స్ అనుకున్నాడు, గ్లామర్లో ప్రిన్స్ కావచ్చావు, కానీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ తర్వాతే. రికార్డులు చెప్తున్నాయి, అర్థం చేసుకోవాలి ఒకసారి, రికార్డులు చెప్తున్నాయి. కానీ మిత్రమా నీకు చెప్తున్నావా, నీకు రేపు కింగ్ రికార్డుని బ్రేక్ చేయడానికి గమనించారా? చెప్పురా రేపు నాయనా భక్తులారా, నేను చెప్పేది ఏంటంటే రేపు కింగ్ రికార్డులకి బ్రేక్ తుక్కుగా కొట్టబోతుంది మా ప్రిన్సే, కాబట్టి మా ప్రిన్స్ కలవాలని కోరుకుంటున్నాను. తెలుసుకోను ఆయన. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మన పడిపడి చూస్తుంటాడు. అబ్దుల్ కలాం గారు కలం అన్నారు కానీ కథలు చెప్పాను లేదు. సో తప్పకుండా మనోడు కథలు చెప్పాడు కాబట్టి అందుట్లో బెంగళూరు రేపు 100% మ్యాచ్ మనదే. ఎక్స్ప్రెషన్స్ ఇది ఫేస్ చూపిస్తాను మీకు, ఈ మాట నేను ఇస్తున్నా. ఒకవేళ కనుక బెంగళూరు అంతగా ఆడలేకపోతే మాత్రం పిచ్చిలో లోపం తప్పించేం కాదు. లోపం అండి, ఇట్ ఈస్ మిరాకిల్. అసలు ఎలా సాధ్యం? ఇలాంటి ఆనుముత్యాలని ఎలా రాలిపోతారో నాకు తెలియదు మిత్రమా. అప్పుడప్పుడు కొంచెం చెప్పు మిత్రమా, ఆడ పొరపాటున అది నీళ్ళలో పడిపోయినాయి అనుకో, ఏరుకోవడానికి ఇబ్బంది. నేను చెప్తా, అప్పుడప్పుడు మీరు ఇదిగో నేను ఆనుముత్యం వదలబోతున్నాను, రెడీగా ఉండి దోశలు పట్టి ఉండాలని చెప్పాను అనుకో, కవికని పట్టుకుంటాను మిత్రమా. అందుకని ఆనుముత్యాలు వేస్ట్ ఇంత చెప్పి శ్రమ తీసుకోవాలి నువ్వు ఈ విషయం గురించి. ఎందుకనా లేకపోతే అంతే కదండి. ఆనుముత్యాలంట అదంతా ఓడిపోతానంట పిచ్చిల ప్రాబ్లం అంట. ఇప్పుడు బెంగళూరు అంతా కూల్ అండి, పక్కన ఊటీ ఉంటుంది. ఒక్కో టైంలో ఏమవుతుందంటే అక్కడ ఫస్ట్ నుంచి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, అందరూ బ్యాట్స్మెన్స్ కలుకోని పిచ్చేది. నువ్వు ఎంత ట్రై చేసినా వాడు ఏం చేస్తారంటే పెద్ద గుడారం లాగా పెట్టేసి పిచ్చి మీద వాళ్ళు ట్రై చేస్తుంటారు. అంటే హీట్ ఫ్యాన్స్ ఉంటాయి, హీటర్స్ ద్వారా ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఫస్ట్ బిగినింగ్ కానీ తర్వాత బాల్ వేస్తే బౌలర్స్ పెద్దగా అనుకూలించదు. ఇక బాదుడు అనమాట. చెప్పుకోవాలి ఆ కారణంగా మరి రకంగా చెప్పుకోవాలని ఎంత చేస్తున్నా ఏమో ఫ్రెండ్స్. ఎందుకు మనకి రేపు కింగ్ కి బ్రేక్ లేకపోతున్న ప్రిన్స్, హెడ్ లైన్ అదే, కింగ్ కి బ్రేక్ లేసిన ప్రిన్స్. ఓకే సరే, కింగ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను, ప్రిన్స్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. నీకు ముందుగానే ఆల్ ద బెస్ట్. మీ కింగ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలో ప్రిన్స్ ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం మిత్రమా.